ఈ 18,500 కోట్లల్లో 6,500 కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల కింద పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్లకు 1000 కోట్లు జీత భత్యాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన 5,500 కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని కడుపు కట్టుకొని అవినీతిని నిర్మూలించి రూపాయి కూడబెట్టి ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే మమ్మల్ని అభినందించడానికి నీ మనసు లేదు. కానీ ఈరోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ కేసీఆర్ బాధపడుతుండు. ఎందుకంటే రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసే కదా, ఇంకా నాకేం మిగులుతుంది చెప్పనే. ఒరేసుకుంటే ఆనాడు ఉరి అన్నాడు, అవునా? ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాట్లాడిండా లేదా? అలాంటి చంద్రశేఖర్ రావు ఆయన 150 ఎకరాల ఫామ్ హౌస్లో ఒరేసుకుంటే ఆ వివరాలన్నీ బయటపెట్టి బండారం బయటపెట్టి బండకేసాయల్లో కొట్టిన. ఇవాళ బాజాబ్తా తెలంగాణ సమాజం 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే. ప్రపంచ రికార్డు ఇవాళ తెలంగాణ రాష్ట్రం 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇవ్వడమే కాదు, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. ఇవన్నీ కోల్పోయిన టాన్ కేసీఆర్ని అడుగుతున్నా, నీ దుఃఖమేందో నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి రా, చర్చ పెడదాం. తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు, ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా. నువ్వు ఓడితే ఇంట్లో పోయి బంతవా? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నోడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా. ఇదా నీ విధానం? నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్లో గాడిది పండ్లు దొమ్ముతూ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది, తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి. మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం. సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ధన్యవాదాలు సోదరులారా.